వెల్కమ్ టు ఆల్, దిస్ ఈజ్ వంక హరిబాబు. ఈరోజు మనం సింపుల్ ఇంట్రెస్ట్, సాధారణ వడ్డీ, దీంట్లో కాన్సెప్ట్ 4 చేద్దాం. చేంజ్ ఇన్ రేట్ ఆర్ టైం. ఒకవేళ రేట్ కానీ టైం కానీ మారితే అప్పుడు ఆ ప్రాబ్లమ్స్ ఎలా ఉంటాయి అనేది చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 101తో స్టార్ట్ అయినా. ద రేట్ ఆఫ్ సింపుల్ ఇంట్రెస్ట్ per annum to bank being decreased from 5% to 3.5%. The annual income of a person from interest was less by rupees 105. The sum deposited at the bank was. వార్షిక బారు వడ్డీ రేటు 5% నుండి 3.5%. వార్షిక బారు వడ్డీ రేటు 5% నుండి 3.5% అవ్వడం వల్ల ఒక వ్యక్తి యొక్క ఆదాయం 105 రూపాయలు తగ్గుతుంది. అయినా అసలు ఎంత చూడండి, 5% నుంచి 3.5%కి తగ్గింది. 3.5% తగ్గింది. 5% నుంచి 3.5% తగ్గింది. 3.5%కి తగ్గింది అంటే ఎంత తగ్గింది? 1.5% తగ్గింది. 1.5% తగ్గితే అమౌంట్లో ఎంత తగ్గింది? 105 రూపీస్ తగ్గింది. సో ఈ ఇది తగ్గింది, ఇది తగ్గింది. సో 105 రూపీస్ అనేది 1.5%కి ఈక్వల్. ఒప్పుకుంటే ఒప్పుకోవా? ఎస్. సో 5% 3.5% తగ్గింది అంటే 1.5% అయింది. ఓకే, ఈ 1.5% తగ్గింది ఎంత? 5 ఉండాలయా, 5 ఉండాలి. 3.5 అయిపోయింది అంటే ఎంత తగ్గిపోయింది? ₹1.5 తగ్గిపోయింది. ఓకే, ₹1.5 తగ్గిపోయింది. ఆ ₹1.5 వాల్యూ, ఆ ₹1.5 పర్సంటేజ్లో అయితే వాల్యూ అమౌంట్లో ఎంత? 105. సో 1.5% ఈక్వల్ టు 105 అయితే అసలు ఎంత? అసలు ఎంత? అసలు ఈజ్ ఆల్వేస్ 100%. ప్రిన్సిపల్ ఈజ్ ఆల్వేస్ 100%. 100% ఎంత? దిస్ ఈజ్ ద కాన్సెప్ట్. అలాగా చూసారా? చేంజ్ ఇన్ రేట్లో మార్పు వచ్చింది. 5 ఉండాల్సిందల్లా 3.5 అయింది. చేంజ్ ఇన్ రేట్స్. అప్పుడు ఏమైంది? వార్షిక బారు వడ్డీ 5% నుంచి 3.5% అవ్వడం వల్ల ఒక వ్యక్తి యొక్క ఆదాయం 105 రూపాయలు తగ్గిపోయింది. సో బ్యాంకులో వేస్తున్న డబ్బులు, బ్యాంకులో డబ్బులు వేస్తే ఏమొస్తుంది? డిపాజిట్ చేసినప్పుడు ఇంట్రెస్ట్ వస్తుంది. ఆ ఇంట్రెస్ట్ అంతకుముందు పోయిన నెలలో 5% ఉన్నప్పుడు ఒక అమౌంట్ వచ్చింది. ఇప్పుడు ఏం చేశాడంటే 105 రూపాయలు తగ్గించి ఇచ్చాడు. ఏమైనా ఏంటి బ్యాంకు అడుగుతుండే దబాయించి, ఏంటంటే నాకు డబ్బులు తగ్గించావు ఏంటంటే రేటు, బ్యాంక్ వడ్డీ రేటు తగ్గించిందండి. 5 వల్ల 3.5 అయింది అంటే 1.5% తగ్గింది. అందువల్ల మీకు 105 రూపాయలు తగ్గిపోయింది అని చెప్పాడు. సో ఆ తగ్గిపోయింది దానికి సమానం అంటే 1.5% ఈక్వల్ టు 105 అయితే వీడు అసలు ఎంత ఇన్వెస్ట్ చేశాడు బ్యాంకులో? 100% ఎంత? సో క్రాస్ మల్టిప్లికేషన్ అంటే 105 ఇంటూ 100 బై 1.5. 1.5 అంటే వచ్చి 1 2 2 3 3/2. 3/2. ఓకేనా? సో దీని ఎలా రాయొచ్చు మొత్తం మీద? 105 ఇంటూ 100 ఇంటూ దీన్ని తిప్పిరాయండి 2/3. సో 2/3. సో ఈ 3 దీంట్లో 3 3 9 15 5 సార్లు 35 70. 70 ఇంటూ 100 7,000. సో ఎంత ఇన్వెస్ట్ చేశాడు బ్యాంకులో? 7,000 రూపాయలు బ్యాంకులో ఇన్వెస్ట్ చేశాడు. అర్థమైందా? 35 70. 70 ఇంటూ 100 7,000. సో 7,000 రూపాయలు ఆ బ్యాంకులో ఎంత ఇన్వెస్ట్ చేశాడంటే 7,000 రూపాయలు ఇన్వెస్ట్ చేశాడు. దట్ ఈస్ క్వశ్చన్ నెంబర్ 101. ఓకే రైట్. 102 చూడండి. ఏ మనీ లెండర్ ఫైండ్స్ దట్ డ్యూ టు ద ఫాల్ ఇన్ ద యాన్యువల్ రేట్ ఆఫ్ ద ఇంట్రెస్ట్ ఫ్రమ్ 8% to 73/4%, ఇయర్లీ ఇన్కమ్ diminishes by 61 rupees 50 paisa. His capital is. వార్షిక వడ్డీ రేటు 8% నుంచి 7.3/4% పడిపోవడం వల్ల అతని వార్షిక ఆదాయం ₹61.50 తగ్గుతుంది. అయితే అతను పెట్టిన పెట్టుబడి ఎంత? ఓకే, సో అంతకుముందు 8% ఉండేది, ఇప్పుడు అది 7.3/4% అయింది. అంటే ఎంత తగ్గిపోయింది? 8% ఉండేది, ఇప్పుడు 7.3/4 7.30 అయింది. ఎంత తగ్గిపోయింది? ఒక 0.5% తగ్గిపోయింది. ఆదాయంలో ఎంత తగ్గింది? 61 రూపీస్ 50 పైసా తగ్గింది. సో ఇది మనకి పర్సంటేజ్లో తగ్గింది, అది అమౌంట్లో తగ్గింది. రెండు తగ్గింది ఈక్వల్ అవుతాయి. అయితే అతని పెట్టుబడి అంటే ప్రిన్సిపల్ ఈజ్ ఆల్వేస్ 100%. 100% ఎంత? యూ కెన్ సాల్వ్. ఓకే, ఎలా? క్రాస్ మల్టిప్లికేషన్. ₹61.50 ఇంటూ 100 బై 1/4. అంతే కదా? ఇలా క్రాస్ గీసినప్పుడు ఏదైతే 2 ఉన్నాయో పైన రాయాలి, మిస్సింగ్ ఇది కిందకి రాయాలి. సో మిస్సింగ్ 1/4 కింద రాసాం. ఎప్పుడైతే 2 సున్నాలతో మల్టిప్లై చేసావు, 2 సున్నాలు ఉన్నాయి, ఈ పాయింట్ 2 పక్కకి జరుగుతుంది అంటే 61.50 ఇంటూ ఇది తిప్పి రాయాలి 4/1 అంటే 4. ఓకే, 0 5 4 22 1 4 2 6 6 4 24 24,600. అతని పెట్టుబడి ఎంత అంటే 24,600 అని చెప్పొచ్చు క్వశ్చన్ నెంబర్ 102లో. ఓకే, నెక్స్ట్ 103 చూడండి. ఇఫ్ ద యాన్యువల్ రేట్ ఆఫ్ ది సింపుల్ ఇంట్రెస్ట్ ఇంక్రీజెస్ ఫ్రమ్ 10% to 12.5%. 10% ఉండేది, అది 12.5%కి మారింది అంటే ఏమైందన్నా? పెరిగింది. ఏ మ్యాన్స్ ఇయర్లీ ఇన్కమ్ ఇంక్రీజెస్ 1,250 రూపీస్ ఇంక్రీజ్ అయింది అమౌంట్. హిజ్ క్యాప్ ప్రిన్సిపల్ ఇన్ రూపీస్ ఈజ్. వార్షిక బారు వడ్డీ శాతము 10% నుండి
12.5% పెరగడం వల్ల ఒక వ్యక్తి యొక్క ఆదాయం 1250 రూపాయలు పెరుగుతుంది. అయితే అతను అరువుగా ఇచ్చిన అసలు ఎంత? ఓకే, సో ఇక్కడ చూసారా 10% నుంచి 12.5% అయింది, అంటే 2.5% పెరిగింది. ఈ 2.5% పెరిగింది పర్సెంట్లో, అది అమౌంట్లో ఎంత అయింది? 1250 అయింది. సో 2.5% వాల్యూ ఎంత అంటే 1250. అయితే అసలు ఎంత అంటే 100%. 100% వాల్యూ ఎంత? దిస్ ఇస్ ద క్వశ్చన్. అన్నీ ఇదే లాజిక్ అర్థమైతే ఇక అంతే, పెరిగినా తగ్గినా ఆ పర్సెంట్లో తగ్గింది, అమౌంట్లో తగ్గింది, అన్నింటి ఈక్వల్ చేసుకొని చేయడమే. సో క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి. క్రాస్ మల్టిప్లికేషన్ 1250 ఇంటూ 100/2.5, అంతే కదా. క్రాస్లో ఏ 2 వాల్యూస్ అయితే ఉంటాయో అది పైకి రాయాలి, మిస్సింగ్ది కిందకి రాయాలి. ఎస్. సో 1250 దీన్ని ఎలా రాయొచ్చు? 2 2 4 1 5, 5/2 రాయొచ్చు. దీన్ని 5/2 ఇంటూ దీన్ని తిప్పి రాయొచ్చు కదా 2/5. సో 5 దీంట్లో 250 సార్లు. ఓకే, 250 ఇంటూ 2 500, 500 ఇంటూ 252 500, 500 పక్కన 2 సున్నాలు 50,000. సో వాట్ ఇస్ ద ఆన్సర్? 50,000 is the exact answer for this question. Question number 103. సో దిస్ ఈజ్ అర్థమైంది. ఇక్కడ పెరిగింది, ఇందాక 2 ప్రశ్నల్లో తగ్గింది, ఇప్పుడు పెరిగింది. 10ల్లో 12.5 అయింది. 10ల్లో 12.5 అయిందంటే 2.5% పెరిగింది. 2.5% వాళ్ళ వాల్యూ ఎంత అంటే 1250. 2.5% వాల్యూ 1250 అయితే 100% వాల్యూ ఎంత? క్వశ్చన్ నెంబర్ 104. ఏ సమ్ ఆఫ్ ₹400 అమౌంట్స్ టు 480 in 4 years. సో 400 రూపీస్ ఏమవుతుందంటే 480 రూపాయలుగా మారుతుంది. ఎప్పుడు? 4 yearsలో, అంటే 80 రూపాయలు పెరిగింది. ఇంట్రెస్ట్ అనుకో, పెరిగింది అనుకో. ఓకే, వాట్ విల్ బి ద అమౌంట్ టు ఇఫ్ ద రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇంక్రీజ్డ్ బై 2%? అంతకుముందు రేట్ ఎంతో తెలియదు మనకి. ఈ రేటు కనుక ఒకవేళ 2% పెరిగితే, ఒకవేళ రేట్ కనుక 2% పెరిగితే అప్పుడు మొత్తం ఎంత అవుతుంది? సూపర్ క్వశ్చన్ కదా. సో అర్థమైందా మీ క్వశ్చన్? ఫస్ట్ ఒక 400 ఉన్నాయి. ఆ 400 ఏమైనాయి? 4 ఏళ్లకి 480 అయింది, ఏదో ఒక రేటు దగ్గర. ఒకవేళ ఆ రేటు 2% పెరిగితే ఎంత మొత్తం అవుతుంది? అది ప్రశ్న. ఓకే, సో ఇప్పుడు 480 అయిందంటే 80తో కూడా సంబంధం లేదు. 4 yearsకి చూడండి, 4 yearsకి ఒక్కొక్క ఇయర్కి 2% చొప్పున పెరుగుతుంది. సో 4 into 2 అంటే 8% పెరుగుతుంది మొత్తం మీద. అర్థమవుతుందా? రేట్ ఎలా పెరుగుతుంది? ఒక సంవత్సరానికి 2%. అలా 4 yearsకి 4 2s are 8% పెరుగుతుంది. టైం ఇంటూ రేట్. అర్థమైందా? సో అంతకుముందు 1 hour ఉన్నదాల్లో ఇప్పుడు 4 hour అయింది. ఓకే, 4 times r అంటే 4 into 2 8% అయింది. సో ఇప్పుడు మీద 8% పెరుగుద్ది. ఇదే పెరిగిన ఐటమ్ 8% పెరిగింది. ఒక్కొక్క సంవత్సరానికి 2% చొప్పున 4 సంవత్సరాలకు 4 రోజులు 8% పెరిగింది. సో ఇదే పెరిగిన ఐటమ్. సో ఈ 400 మీద ఈ 8% కనిపెట్టచ్చు కదా మనం. 400 మీద 8% కనుక్కోవచ్చు కదా. 400 మీద 8% ఎంత? 2 సున్నాలు కొట్టేస్తే 32. సో 32 పెరుగుతుంది. అంతకుముందు 480 ఉంటే ఇప్పుడు 32 పెరుగుతుంది. అండ్ ఎంత అవుతుంది? ఇప్పుడు మొత్తం ఎంత అవుతుంది? పెరిగిన తర్వాత మొత్తం ఎంత అవుతుంది? ఇది ప్రిన్సిపల్, ఇది అమౌంట్. పెరక్క ముందు మామూలుగా ఉన్నప్పుడు 480, పెరిగాక ఎంత అవుతుంది? ఒక్కొక్క సంవత్సరానికి 2% చొప్పున 4 సంవత్సరానికి 4 నెలలు 8% పెరిగి 480 ప్లస్ 32 512 రూపాయలు అవుతుంది. సో వాట్ ఇస్ ద ఆన్సర్? 512. ఓకేనా? అర్థమైందా? సో ఫస్ట్ 400 ఉంది, అది 480 అయింది అమౌంట్. అప్పుడు R మామూలుగానే ఉంది. ఇప్పుడు R ఒకవేళ 2% పెరిగితే అమౌంట్ ఏమవుద్ది? అది 4 ఏళ్ళ తర్వాత. సో ఒక్కొక్క ఇయర్కి 2% చొప్పున 4 సంవత్సరాలకి 4 రెళ్ళు 8% పెరుగుతుంది. సో 400 మీద 8% పెరిగింది అంటే 32 రూపాయలు పెరుగుతుంది. సో 400 మీద 8% అనమాట. 400 మీద 8% అంటే 2 zeros కొట్టేస్తే 32. సో 32 పెరుగుతుంది, అది 32. సో 480 ప్లస్ 32 512. దట్ ఇస్ ద ఆన్సర్ ఫర్ క్వశ్చన్ నెంబర్ 104. ఓకే, 105 చూడండి. ఏ సమ్ వాస్ పుట్ ఆన్ SI at a certain rate for 3 years. Had it been put at 4% higher rate, it would have fetched 600 more. Find the sum. 3 సంవత్సరాలకు నిర్దిష్ట రేటుతో సాధారణ వడ్డీపై మొత్తం ఉంచబడింది. వడ్డీ రేటు 4% ఎక్కువగా పెట్టినట్లయితే 600 ఎక్కువ వడ్డీ లభించేది. అసలును కనుగొనము. 5,000 రూపాయల, 4,000 రూపాయల, 6,000 రూపాయల, 3,000 రూపాయల అని అడుగుతున్నాడు క్వశ్చన్ నెంబర్ 105లో. సమ్ వాస్ పుట్ ఆన్ SI at a certain rate of 3 years. ఎన్ని ఇయర్స్కి? 3 yearsకి. Had it been put at 4% higher rate, so it would have fetched 600 more. 600 ఎక్కువ వడ్డీ లభించేది. అంటే ఇప్పుడు తెలియదు, మామూలుగానే ఉంది 6. ఒకవేళ ఆ రేటుని 4% హై చేసామనుకోండి, ఒక్కొక్క సంవత్సరానికి 4% చొప్పున 3 సంవత్సరాలకు వచ్చి 3 నాళ్ళు 12% వడ్డీ
ఎక్కువ వచ్చేది. ఆ ఎక్కువ అమౌంట్ ఎంతకి సమానం అంట 600 సమానం. అదే ఎక్కువ వచ్చేది 600 ఎక్కువ వడ్డీ లభించేది అని ఇచ్చాడు. సో ఎక్కువ వచ్చేది నాకు 12%. ఒక్కొక్క సంవత్సరానికి 4% చొప్పున 3 సంవత్సరాలకి 3, 4, 12% నాకు ఎక్కువగా వచ్చేది. ఆ ఎక్కువగా వచ్చే అమౌంట్ ఎంతంటే 600కి సమానం. అయితే అసలు ఎంత? అసలు అంటే 100%. 100% ఎంత? సో ఈ 12 60లో 5 సార్లు 50. ఒక పార్టీ 50. సో 100 పార్టీలు ఎంత అవుతుంది? 100 × 50. ఒక 5 పక్కన 3 సున్నాలు. సో ఎంత? 5000. సో అసలు ఎంత అంటే 5000. అసలు 5000. దట్ ఇస్ ద ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 105. 106 చూడండి. క్వశ్చన్ నెంబర్ 106. A sum was put on SI at a certain rate for 4 years. Had it been put at 5% lower rate, it would have fetched ₹100 less. Find the sum. సాధారణ వడ్డీ వద్ద అసలు 4 సంవత్సరాల పాటు నిర్దిష్ట రేటుతో ఉంచబడింది. 5% తక్కువ రేటుకు పెట్టినట్లయితే వడ్డీ ₹100 తక్కువ వచ్చేది. అసలు ఎంత? ఎందాక లెక్కకి రివర్స్, ఇక్కడ తక్కువ. రైట్, 4 ఇయర్స్కి పెట్టాడు. 4 ఇయర్స్కి పెట్టాడు. 5% కనుక రేటు తగ్గితే 5% కనుక రేటు తగ్గితే సో ఒక్కొక్క సంవత్సరానికి 5% తగ్గితే 4 ఇయర్స్కి కలిపి 4, 5 20% తగ్గుతుంది. 20% తగ్గుతుంది. ఈ 20% తగ్గితే ఎంత వడ్డీ తక్కువ వస్తుంది? ₹100 తక్కువ వస్తుంది. 20% తక్కువ వాల్యూకి సమానం. 20% 100కి సమానం అయితే అసలు ఎంత? 100%. 100% ఎంత? దిస్ ఇస్ ద క్వశ్చన్. సో 20 100లో 5 సార్లు పోతుంది. అంటే ఒక పార్ట్ 5 అయితే 100 పార్ట్లు ఎంత అంటే 100 5లు. సో 500. సో దట్ ఈస్ ద ప్రిన్సిపల్. వాట్ ఇస్ ద ప్రిన్సిపల్? 500 is the principal. Okay. Question number 107 చూడండి. A sum of ₹2400 amounts to 3264 in 4 years at a certain rate of simple interest. If the rate of interest is decreased by 1%, the same sum in the same time would amount to కొంత వడ్డీ రేటుకు ₹2400 4 సంవత్సరాల్లో ₹3264 అవుతా ఉంది. ఆ వడ్డీ రేటుని 1% తగ్గిస్తే ఆ అసలు ఎంత అవుతుంది? ఓకే. సో ₹2400 ఉన్నాయంట. ఈ ₹2400 ఎంత అవుతుంది? ₹3264 మారిపోతుంది. ఇది ప్రిన్సిపల్, ఇది అమౌంట్. ఓకే. ఒకవేళ సర్టెన్ రేట్ ఆఫ్ సింపుల్ ఇంట్రెస్ట్ ఇఫ్ ద రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఈస్ డిక్రీజ్డ్ బై 1%, ఇక్కడ రేట్ ఎంత ఉంది? ఆ రేట్ని కనుక 1% కనుక డిక్రీజ్ చేస్తే ద సేమ్ సమ్ ఇన్ ద సేమ్ టైం వుడ్ అమౌంట్ టు. సో ఇన్ 4 ఇయర్స్ అని ఇచ్చాడు. 4 ఇయర్స్ అని ఇచ్చాడు. ఈ 4 ఇయర్స్లో ఎంత తగ్గిస్తున్నాడు? 4 ఇయర్స్ ఎంత తగ్గిస్తున్నాడు? 1% తగ్గిస్తాడు. 4 ఇయర్స్లో 1% తగ్గితే 4% తగ్గిపోద్ది. సో ఈ 2400లో 4% తగ్గిపోద్ది. 2400లో 4% తగ్గిపోద్ది. సో 2400లో 4% అంటే 2400లో 4% అంటే 2 జీరోలు కట్టేసాయి. 24 4లు 24 రోజులు 48, 24 96. సో ₹96 తగ్గిపోతుంది వీడికి. అంతకుముందు ₹3264 వచ్చేది. ఇప్పుడు ₹96 తగ్గిపోయి ₹3168 వస్తుంది. సో ఎంత వస్తుంది? 3014 నుంచి 6 పోతే 8. సో లాస్ట్ 8 ఉండేది ఆన్సర్. సో దిస్ వన్ 3168. సో అర్థమైంది నాన్న. ₹2400 పెట్టుబడి పెట్టాడు, ₹3264 తీసుకుంటున్నాడు. ఓకే. ఒకవేళ 1% చొప్పున తగ్గిపోతే 4 సంవత్సరాలకి 4% తగ్గిపోతుంది. 4% వాల్యూ ఎంత? ₹2400లో ₹96. సో అంతకుముందు ₹3264 వచ్చినాయి. ఇప్పుడు ఆ ₹96 తగ్గిపోయి ₹3168 వస్తాయి వాడికి. ఓకే. దట్ ఈస్ క్వశ్చన్ నెంబర్ 107. 108 చూడండి. ఏ సర్టెన్ సమ్ ఆఫ్ మనీ ఈస్ గివెన్ అట్ ఏ సర్టెన్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఫర్ 8 years. 8 yearsకి ఇచ్చారు. ఓకే. ఇఫ్ ద రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వుడ్ బి 10.5% మోర్ దెన్ 2100, 10.5% కనుక మోర్ చేస్తే ₹2100 మోర్ వస్తుంది. అయితే ఫైండ్ ద ప్రిన్సిపల్. పి ఎంత? దిస్ ఇస్ ద క్వశ్చన్. 8 సంవత్సరాలకు 8 years రాసాం కదా. నిర్దిష్ట వడ్డీ రేటుతో నిర్దిష్ట మొత్తం డబ్బు ఇవ్వబడుతుంది. వడ్డీ రేటు 10.5% ఎక్కువగా ఉంటే, ఒకవేళ 10.5% కనుక పెరిగితే ₹2100 ఎక్కువ వడ్డీ లభిస్తుంది. అయితే అసలు కనుక్కోండి. పి ఎంత? 8 సంవత్సరాలకి ఒక్కొక్క సంవత్సరానికి 10.5% చొప్పున పెరిగితే, ఒక్కొక్క సంవత్సరానికి 10.5% చొప్పున పెరిగితే 8 సంవత్సరాలకి 8 10 80, 8 అర్ధలు 4, 84% పెరుగుతుంది. సో 8 సంవత్సరాలకి 10.5 చొప్పున, ఒక్కొక్క సంవత్సరానికి 10.5 చొప్పున పెరిగితే 84% పెరుగుతుంది వాడికి. ఆ 84% పెరగడం వల్ల వాడికి ₹2100 ఎక్స్ట్రా వస్తుంది. అంతకుముందు పెరగకముందు వచ్చే డబ్బులకి ఇప్పటికి తేడా ఎంతంటే 2100. అంటే వీడికి ఎప్పుడైతే
వడ్డీ రేటులో మార్పు వచ్చిందో, వడ్డీ రేటు పెరిగిందో అప్పుడు ఎక్స్ట్రా డబ్బులు వచ్చినాయి. ఎంత వచ్చినాయి? 2100. అంటే 84% వాల్యూ ఎంతకి ఈక్వల్ అవుతుంది అంటే 2100కి ఈక్వల్ అవుతుంది. నిన్న ఏమడిగాడు? ప్రిన్సిపల్ అంటే 100% వాల్యూ ఎంత? ఏం చేయొచ్చు అని చెప్పని క్రాస్ మల్టిప్లికేషన్ 2100 ఇంటూ ఇలా క్రాస్ మల్టిప్లికేషన్ అంటే ఇలా ఏదైతే ఒక బాణంలో 2 వాల్యూస్ ఏదైతే ఉన్నాయో అది పైన రాయాలి. 2100 ఇంటూ 100 ఇక్కడ మిస్సింగ్ ఉంది అంటే క్వశ్చన్ మార్క్ మిస్సింగ్ ఉంది ఈ బాణంలో, అది కిందకి రాయాలి బై 84. దీన్ని చేస్తే మీరు యూ విల్ గెట్ ద ఆన్సర్. 2184 21 ఎక్కం పోతుందిగా, 21 ఎక్కము 21 4 84. ఓకే, ఇక్కడ 100 సార్లు అని అంతే కదా. సో ఈ 400 25 సార్లు, 25 ఇంటూ 100 2500. సో 2500. సో ఆన్సర్ ఈస్ 2500. అసలు ఎంత? 2500. అర్థమైందా? 2184లో 4 సార్లు పోతుంది. 4 21 84. సో 4 సార్లు పోతుంది అంటే ఇది 100. ఈ 4 మళ్ళీ ఆ 100లో 25 సార్లు పోద్ది. సో 25 ఇంటూ 100 అంటే 2500. దట్ ఈస్ ద ఆన్సర్ ఫర్ క్వశ్చన్ నెంబర్ 108. 109 చూడండి. ₹3200 అంటే లేకపోతే 3200 becomes 5312 at a certain rate of interest in 6 years. If rate of interest would be 7.5% more, then find the new amount. ₹3200 6 సంవత్సరాలలో నిర్దిష్ట రేటుతో 5312 అయ్యాయి. వడ్డీ రేటు 7.5% ఎక్కువగా ఉంటే ఆ మొత్తాన్ని కనుక్కోండి. ఇది ప్రశ్న. స్టాప్ ద వీడియో అండ్ సాల్వ్ యువర్ సెల్ఫ్. నువ్వే సాల్వ్ చేయగలవు. కంటెంట్ విన్నావు కదా, నువ్వే సాల్వ్ చేయగలవు. చెయ్యి. ఎస్ సార్, మీరు ఎప్పుడైతే కంటెంట్ ఫస్ట్ క్వశ్చన్ అని అర్థమైపోయింది. ఒక 4-5 ప్రశ్నలు ఎందుకు పెడతానో మీకు అర్థమవుతుందా? ఒక్కొక్కరికి ఫస్ట్ క్వశ్చన్ దగ్గర అర్థమవుతుంది, ఒక్కొక్కరికి రెండో దగ్గర అర్థమవుతుంది, ఒక్కొక్క 4-5 విన్నాక కానీ అర్థం కాదు. అంటే నాన్ మ్యాథ్ వాళ్ళకి కూడా అర్థం అవ్వాలనే ఉద్దేశంతో ఒక కాన్సెప్ట్ మీద వేరియస్ మోడల్స్లోంచి కూడా నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతూ ఉంది. ఎస్, సో ₹3200 6 సంవత్సరాల్లో 6 years బికమ్స్ 5312గా మారింది. ఓకే, ఇఫ్ ద రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 7.5% కనుక పెరిగితే 7.5% కనుక పెరిగితే అప్పుడు ఏమన్నాడు? న్యూ అమౌంట్ కనుక్కోండి అన్నాడు. 6 సంవత్సరాలకి ఒక్కొక్క సంవత్సరానికి 7.5 చొప్పున పెరిగితే 6 సంవత్సరాలకి ఒక్కొక్క సంవత్సరానికి 7.5 చొప్పున పెరిగితే మొత్తం మీద ఎంత పర్సెంట్ పెరిగినట్టు? అంటే 6 ఏళ్ళు 42, 6 అర్థాలు 3, 42 + 3 45. సో 45% పెరిగినట్టేగా. ఈ 45% 3200 మీద పెరిగినట్టేగా. ఎస్, సో 3200 మీద 45% తీస్తే ఎంత అంటే 2 సున్నాలు కొట్టుకుపోతే 32 45, 2 45 90, 3 45 135, 135 + 9 144, ₹1440 పెరుగుతాయి. పెరిగిందన్నాడుగా ఎక్కువగా ఉంటే. సో ఆ 1440 పెరిగి ప్లస్ 1440 పెరిగి అప్పుడు ఎంత అవుతుంది అమౌంట్? 6,752. సో అప్పుడు అమౌంట్ ఎంత అవుతుందంటే ₹6,752 అవుతుంది. ఓకే, సో అర్థమైందమ్మా. ₹3,200 ఉన్నాయి. ఆ ₹3,200 ₹5,312 అయింది. 6 సంవత్సరాల పీరియడ్కి ఒక్కొక్క సంవత్సరానికి ఏం లేదు, లెక్క చుడితే ఎంత ఉంటుంది, మన లాజిక్గా ఆలోచించవచ్చు. ఒక్కొక్క సంవత్సరానికి ₹1.5 అది 7.5 చొప్పున పెరుగుతుంది అనుకుందాం. 7.5 చొప్పున 6 ఏళ్ల తర్వాత నువ్వు డబ్బులు తీసుకుంటావు బ్యాంకులోంచి. సంవత్సరానికి 7.5 పెంచి ఇచ్చేస్తున్నారు. 6 సంవత్సరాలకు 6 7.5లో 45% పెరుగుద్ది. నేను పెట్టుబడి పెట్టింది 3200. ఆ 3200 మీద 45% కనుక్కుంటావు. కనుక్కొని అంతకుముందు ఇచ్చిన దానికంటే ఇప్పుడు అది పెంచి ఇవ్వాలి. ఎంత? ఆ అమౌంట్ పెంచివ్వాలి. పెంచిస్తే ఎంత? 6752. లెక్కలా చూస్తే లాజిక్గా ఆలోచించి రోజువారీ నిత్యం మనం బ్యాంకుకి వెళ్ళి చేసే పను లేకపోతే అప్పులోడ్ దగ్గర తీసుకునే పనులు నీ ఓన్గా నీకే ఇది ఫీల్ అయిపోయి నీకు ఆ సంవత్సరానికి 7.5 చొప్పున పెంచిస్తామరా 6 ఏళ్ల తర్వాత ఎంత కావాలో అడుగు అని అంటే ఎంత క్యాల్కులేటర్ పట్టుకొని ఎంత అని ఎంత క్యాల్కులేట్ చేయడానికి ట్రై చేస్తావో అట్టగే చేయాలి. ఓన్గా ఫీల్ అయిపోవాలి, ఆ సమ్ నీదని ఫీల్ అయిపోవాలి. ఓకే, రైట్. నెక్స్ట్ క్వశ్చన్ 110. క్వశ్చన్ నెంబర్ 110 చూడండి. ₹8,800 becomes 12,000 at a certain rate of interest in 4 years. If rate of interest would be 3% more, then find the amount at the end of 7 years. చూడండి, ఇది వేరే క్వశ్చన్. 4 years కాకుండా 7 yearsకి ఇచ్చాడు క్వశ్చన్. ఓకే, ₹8,800 4 సంవత్సరాల్లో నిర్దిష్ట వడ్డీ రేటుతో 12,000 అవుతుంది. వడ్డీ రేటు 3% ఎక్కువగా ఉంటే 7 సంవత్సరాల తర్వాత వచ్చే మొత్తాన్ని కనుక్కోండి. 17,424, 16,248, 15,456, 14,120. ఇది ఆప్షన్స్.
సో 8,800 రూపాయలు ఏమవుతుందంటే 12,000 రూపాయలుగా మారుతూ ఉంది 4 ఇయర్స్ పీరియడ్లో. ఓకే, అయితే 3% కనుక పెంచితే 3% కనుక పెంచితే సో ఇప్పుడు దీన్ని ఏం చేద్దామంటే ఇంకోలా చేద్దాం. ఎలా కొంచెం అంటే బుర్ర పెట్టి ఆలోచిస్తే ఎలా అంటే 8,800 అసలు 12,000 వడ్డీ, అది 12,000 మొత్తం. అవునా? అంటే ఈ రెండింటికి మధ్యలో డిఫరెన్స్ ఎంత ఉంది? సో 200 వేస్తే 9,000, 3,200. అవునా? ఈ 3,200 వడ్డీ, ఈ 3,200 వడ్డీ ఎన్నాళ్ళకి వస్తుంది? 4 ఇయర్స్ పీరియడ్కి వస్తుంది. అవునా? అంటే 3,200 4 ఇయర్స్ పీరియడ్కి వస్తే 3,200 4 ఇయర్స్ పీరియడ్కి వస్తే ఒక ఇయర్కి 800 రూపాయలు వడ్డీ వస్తుంది. ఎస్, వడ్డీ మీద లెక్కేస్తాను నేను డైరెక్ట్గా. ఇయర్కి 800 వడ్డీ వస్తుంది. ఒక ఇయర్కి 800 వడ్డీ చొప్పున మనకి ఎన్ని ఇయర్స్ కట్టమన్నాడు? 7 ఇయర్స్ పీరియడ్ అన్నాడు. 7 ఇయర్స్ కట్టమన్నాడు. 7 ఇయర్స్కి 5,600 ఇంట్రెస్ట్ వస్తుంది. 7 3 are 21%. సంవత్సరానికి 3% చొప్పున 7 సంవత్సరాలకి 21%. సో 8,800 మీద 21% ఆ అమౌంట్ పెరుగుతుంది. ఎస్, ఇక్కడ పెరిగేది కదా. మామూలుగా ఇందాక లెక్కలు ఏం చేసాం? ఏదైతే 4 12 అని వేస్తే 4 ఇయర్స్ సరిపోతుంది, ఇంకా 3 ఇయర్స్ ఉంది. అందుకని వడ్డీ లెక్క కూడా కట్టేశాను. సో 8,800 మీద 21% అంటే ఎంత? 2 సున్నాలు కొట్టి వస్తే 21, 216, మళ్ళీ 168, 8, 6, 14, 1,848 రూపాయలు. సో 1,848 రూపాయలు ఎక్స్ట్రా అమౌంట్ కనుక్కోమంది. ఏంటి? మొత్తాన్ని కనుక్కోమన్నాడు. ఫైండ్ ద అమౌంట్ అన్నాడు. అమౌంట్ అంటే ప్రిన్సిపల్ కూడా యాడ్. ప్రిన్సిపల్ 8,800, ప్రిన్సిపల్ ఎంత? 8,800 ప్రిన్సిపల్ 8,800 ప్రిన్సిపల్ ప్లస్ ఇంట్రెస్ట్ కలిపితే అమౌంట్. మరి ఎక్స్ట్రా ఏంటంటే సరే ఎక్స్ట్రా వచ్చింది, వాడు రేటు పెరిగింది కదా, అందుకని ఎక్స్ట్రా వచ్చింది. సో ఈ మొత్తాన్ని కూడేస్తే అమౌంట్ వచ్చేది. ఎస్, సో 48, 8, 16, 6, 22, 2, 8, 2, 10, 11, 5, 16, 16,248. సో ఆన్సర్ 16,248. దట్ ఈస్ ద ఆన్సర్. ఎస్, ఇప్పుడు మీకు అర్థమవుతుందా? ఈ 8,000 ఈ 12,000 కాకుండా ఇది 4 ఏళ్లకే కదా నా లెక్క. ఈ 4 ఏళ్లకే లెక్క 12,000. ఈ 12,000 కూడేసి కదా సార్ ఇందాకట్లాగా. అంటే ఇది 4 ఇయర్స్కి 7 ఇయర్స్కి ఉంది, అందుకే 7 ఇయర్స్ కూడా లెక్క కట్టేశాను. ఇయర్కి ఎంతో తేల్చేశాను. ఇయర్కి ఎంతో తేల్చేసి 7 ఇయర్స్కి లెక్క కట్టి ఎక్స్ట్రా అమౌంట్ రాశాను, ఇంట్రెస్ట్ రాశాను, ప్రిన్సిపల్ రాశాను. సో టోటల్ వచ్చేసాను. దట్ ఈస్ క్వశ్చన్ నెంబర్ 110. రైట్, క్వశ్చన్ నెంబర్ 111 చూడండి. క్వశ్చన్ నెంబర్ 111. The amount of rupees 2,100 become 2,352 in 2 years at simple interest. If the rate of interest is decreased by 1%, what is the new interest? ఇంట్రెస్ట్ ఏంటి కనుక్కోమని. కొంత బారు వడ్డీతో 2,100 రూపాయలు అసలు 2 సంవత్సరాల్లో 2,352 రూపాయలు అవుతుంది. ఆ వడ్డీ రేటును 1% తగ్గిస్తే కొత్త వడ్డీ ఎంత? అది 210 రూపాయల, 242 రూపాయల, 220 రూపాయల, 252 రూపాయల అని అడుగుతున్నాడు ప్రశ్న 111లో. ఓకే, సరే. 2,100 రూపాయ ఎంత అవుతుంది? 2,352 రూపాయలు అవుతుంది. 2 ఇయర్స్లో చూడండి. 2 ఇయర్స్లో ఒకవేళ 1% కనుక డిక్రీజ్ చేస్తే 2 ఇయర్స్లో 1% కనుక డిక్రీజ్ చేస్తే 2% తగ్గుతుంది. అంతే కదా, 2% తగ్గుతుంది. 2,100లో సంవత్సరానికి 1% చొప్పున 2 సంవత్సరాలకి 2% తగ్గుతుంది. సో 2,100లో 2% అంటే 2,100లో 2% వాల్యూ ఎంత అంటే 2,100లో 2% అంటే ఏం చేస్తాం? 2 సున్నాలు తగ్గిస్తే 21, 42. సో 42 రూపాయలు తగ్గిపోద్ది. ఎస్, ఇది కాదు, 42 రూపాయలు తగ్గిపోతుంది. తీసేస్తే ఎంత? 2,352 నుంచి 42 చేస్తే 2,310 రూపాయలు. ఇప్పుడు కొత్త వడ్డీ ఎంత అన్నాడు. వడ్డీ అంటే ఏంటి? వడ్డీ అంటే ఏంటన్నా? ప్రిన్సిపల్లో నుంచి ప్రిన్సిపల్ని అమౌంట్ నుంచి తీసేస్తే వచ్చేది వడ్డీ. సో ఇది అమౌంట్, ఇది ప్రిన్సిపల్. ఇప్పుడు కొత్త అమౌంట్ ఇది. ఈ రెండింటికి మధ్యలో ఉండేటువంటి డిఫరెన్స్ ఏదైతే ఉందో అది కొత్త వడ్డీ. అంటే 2,310లో నుంచి 2,100 తీసేస్తే 210 రూపాయలు. సో వడ్డీ ఎంత అంటే 210 రూపాయలు. సో వాట్ ఇస్ ద ఆన్సర్? 210. ఓకే, అర్థమైందా? 2,100 రూపాయలు ఉంది ప్రిన్సిపల్. అది అమౌంట్ ఎంత? 2,352. అయితే 2 ఇయర్స్కి ఒక్కొక్క ఇయర్కి 1% చొప్పున అంటే 2% తగ్గిపోతుంది. 2,100లో 2% అంటే 42 రూపాయలు. సో 42 రూపాయలు తగ్గిపోతాయి. అంతకుముందు 2,352, ఇప్పుడు 42 తగ్గితే 2,310 వస్తుంది.
ఈ 2310లో ఇది అమౌంట్ ఇప్పుడు అప్పుడు ప్రిన్సిపల్ అంతా 2100. ఈ రెండింటి మధ్య డిఫరెన్సే కొత్త వడ్డీ. ఓకే రైట్. క్వశ్చన్ నెంబర్ 112 చూడండి. క్వశ్చన్ నెంబర్ 112. రూపీస్ 1120 becomes rupees 1792 at a certain rate of simple interest in 8 years. If rate of interest would be 4% less, then find the amount at the end of 10 years. చూడండి ఇక్కడ ఇయర్ తేడా ఉంది. ఇక్కడ 8 years ఇది 10 years. కొంచెం జాగ్రత్త చేయాలి. కొంత సామాన్య వడ్డీ రేటుతో 1792 రూపాయలు 8 సంవత్సరాల్లో 1120 రూపాయలుగా అవుతాయి. వడ్డీ రేటు 4% తక్కువగా ఉంటే 10 సంవత్సరాల చివర లభించే మొత్తం ఎంత? ఓకే ఇది ఇక్కడ ప్రింటింగ్ మిస్టేక్. కొంత సామాన్య వడ్డీతో ఇక్కడ 1120 రూపాయలు 8 సంవత్సరాల్లో 1792 రూపాయలు అవుతాయి. వడ్డీ రేటు 4% తక్కువగా ఉంటే 10 సంవత్సరాల చివర లభించే మొత్తం ఎంత? ఓకే ఇక్కడ చూడండి 1120 రూపాయలు ఏమవుతుందంటే 1792 రూపాయలు అవుతుంది. ఇది ప్రిన్సిపల్, ఇది అమౌంట్. 1120 రూపాయలు బికమ్స్ యాజ్ 1792 రూపాయలు ఎట్ ద సర్టెన్ రేట్ ఆఫ్ సింపుల్ ఇంట్రెస్ట్ ఇన్ 8 years. 8 years పీరియడ్లో ఇఫ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వుడ్ బి 4% లెస్, ఒకవేళ 4% లెస్ అయితే ద అమౌంట్ అట్ ద ఎండ్ ఆఫ్ 10 years. 10 years పీరియడ్కి ఎంత అని అడుగుతున్నాడు. ఓకే సో ఇందాక సమ్ చేసి అదే మోడల్లో చేయాలి ఇప్పుడు కూడా. రైట్ 1120 ప్రిన్సిపల్ అయితే 1792 రూపాయలు, అమౌంట్ అయితే ఎంత వడ్డీ వస్తుంది అంటే దాన్ని సబ్ట్రాక్ట్ చేయండి. 1792 నుంచి 1120ని సబ్ట్రాక్ట్ చేయండి. 672 రూపాయలు. ఈ 672 రూపాయలు వడ్డీ ఎన్ని సంవత్సరాలకి? యాక్చువల్గా 8 years పీరియడ్. సో 8 yearsకి 672 రూపాయలు 8 yearsకి అయితే 1 yearకి ఎంత వస్తుంది? దేర్ఫోర్ 1 yearకి ఎంత వస్తుంది? 672/8 అవునా? సో 864 పోతే 3 32 432. సో 84 రూపాయలు ఇంట్రెస్ట్ వస్తుంది 1 yearకి. సో ఇక్కడ గ్యాప్ ఎంత ఉంది? ఇక్కడ 8 years 10 years గ్యాప్ ఎంత ఉంది? 2 years గ్యాప్ ఉంది. ఇంకో 2 yearsకి ఎట్లా చేస్తున్నాను నేను అర్థమవుతుంది. ఇట్లా ఇక్కడ 8 years ఉంది, ఇక్కడ 10 years ఉంది కదా, ఆ 2 years కట్టేస్తున్నా. సో 2 yearsకి ఎంత వచ్చింది? 2 × 84 168 రూపీస్ అవుతుంది. 2 yearsకి ఇంట్రెస్ట్ ఎంత అవుతుంది? ఇంట్రెస్ట్ ఫర్ 2 years 168 రూపీస్ వస్తుంది. సో ఇప్పుడు ఈ 1120 రూపాయల మీద ఓకే ఎంత తగ్గుతుంది? 4% చొప్పున ఎన్నేళ్ళకి? 10 అంటే ఒక్కొక్క సంవత్సరానికి 4% చొప్పున 10 yearsకి అంటే 40%. సో 1120 రూపాయల మీద 40% కనిపెడితే ఎంత అంటే తగ్గుతుంది. ఇప్పుడు తగ్గుతుంది అనమాట. అంతకుముందు ఎక్స్ట్రా వచ్చింది, ఇప్పుడు తగ్గుతుంది. 0 క్యాన్సిల్, 2 4 8 1 4 4 1 4 448 రూపాయలు తగ్గుతుంది. సో 448 రూపాయలు లెస్, ఎందుకని ఇది తగ్గింది. సో ఇప్పుడు కొత్త అమౌంట్ ఎంత అంటే మనం ఎలా తీసుకున్నాం కదా 8 years నుంచి 10 years ఓన్లీ గ్యాప్ తీసుకున్నాం కాబట్టి ఇది తీసుకోవచ్చు ఇప్పుడు మనం లెక్కలోకి. సో 1792 8 yearsకి ఇదే ఉంచాం. ఆ గ్యాప్ది 168 ఎక్స్ట్రాది. 2 yearsది 168, ఇది 8 yearsది అమౌంట్, ఇది 2 yearsది ఇంట్రెస్ట్. తర్వాత ఈ దాంట్లోంచి ఈ 2 యాడ్ చేయండి. 8 2 10 9 10 16 7 2 9 1960. ఈ 1960లోంచి మళ్ళీ 448 తీసేయండి. తీసేస్తే వీళ్ళు గెట్ ద ఆన్సర్ 1512. సో దిస్ ఇస్ ద ఆన్సర్. ఎస్ అర్థమైందమ్మా. మళ్ళీ ఒకసారి చూడాలి. సో 1120 రూపాయలు ప్రిన్సిపల్ అయితే అది 8 సంవత్సరాల పీరియడ్కి 1792 రూపాయలు అవుతుంది. ఓకే 1120 రూపాయలు 1790 రూపాయలు అవుతుంది. అట్ ద రేట్ ఆఫ్ మనకి తెలియదు కానీ 8 years పీరియడ్కి 1792 రూపాయలు అవుతుంది. ఆ 1792 రూపాయలకి వడ్డీ వచ్చేసింది. 1792 రూపాయలకు సంబంధించిన వడ్డీ కూడా కలిసిపోయింది దీంట్లో. 1120 1792 అయింది. అంటే ఆ 8 సంవత్సరాలకి వడ్డీ ఎంత అంటే 672 రూపాయలు వడ్డీ 8 సంవత్సరాలకి. అంటే 1 yearకి వడ్డీ ఎంత అవుతుందంటే 84 రూపాయలు అవుద్ది. సో ఈ 1792 రూపాయల్లో 8 సంవత్సరాల వడ్డీ కూడా కలిసి ఉంది. ఒప్పుకోవా? అందుకే 1792 రాశారు. 10 ఏళ్ల పీరియడ్ ఇచ్చాడు అంటే ఇంక 2 ఏళ్ళు ఎక్స్ట్రా ఉంది. ఆ 2 ఏళ్ల వడ్డీ ఎంత? ఆ 2 ఏళ్ల వడ్డీ ఎంత అంటే 284 168. సో అందుకే 168ని యాడ్ చేశాను. సో అక్కడికి 10 ఏళ్ళు వచ్చేసింది. కానీ ఈ మొత్తం ఏమవుతుందంట 4% తగ్గుతుంది. 4% తగ్గుతుంది. ఈ 10 ఏళ్ల మీద 4% తగ్గుతుంది. అంటే 10 నాలుగు 40% తగ్గుతుంది. 1120 రూపాయల మీద 40% అంటే 448 రూపాయలు తగ్గించి నీకు 1960 రూపాయలు ఇవ్వాల్సింది 4% ఇంట్రెస్ట్ రేట్ తగ్గిపోయింది కాబట్టి 1512 రూపాయలు నీ చేతిలో పెడతారు. ఓకే.
దట్ ఇస్ ద క్వశ్చన్. క్వశ్చన్ నెంబర్ 113. A sum of money was lent at a simple interest at a certain rate for 3 years. Had it been lent at 2.5% per annum higher rate, it would have fetched 540 more. The money was lent was. కొంత సొమ్ముని 3 సంవత్సరాలకి కొంత బారు వడ్డీ రేటుకి ఇవ్వడం జరిగింది. ఒకవేళ ఆ బారు వడ్డీ రేటు 2.5% అధికంగా ఉండి ఉంటే 540 రూపాయలు అధిక వడ్డీ లభించేది. అయితే అప్పుగా ఇవ్వబడిన సొమ్ము ఎంత? సో 3 ఇయర్స్కి వడ్డీ రేట్ ఏమైంది చూడండి. 3 ఇయర్స్కి 2.5 కనుక పెంచున్నట్లయితే ఒక్కొక్క సంవత్సరానికి 2.5 చొప్పున 3 సంవత్సరాలకి 2.5 అంటే 7.5 కనుక పెరిగి ఉన్నట్టయితే అప్పుడు ఎక్స్ట్రా ఎంత వచ్చేది? 540 వచ్చేది. అది పెరిగిన అమౌంట్, ఇది పెరిగిన అమౌంట్. సో 7.5% వాల్యూ ఎంత అంటే 540 రూపీస్. అయితే అప్పుగా ఇవ్వబడిన సొమ్ము అంటే ప్రిన్సిపల్ ఎంత? 100% వాల్యూ ఎంత? ఇది ప్రశ్న. ఏం చెప్పాను ఇలాగా క్రాస్ మల్టిప్లికేషన్. 540 × 100 / 7.5. ఓకే, ఇప్పుడు ఈ 7.5 ఎలా రాయొచ్చు నువ్వు? 7.5 ఎలా రాయొచ్చు? 75/10 అని రాయొచ్చు. అవునా? 7.5 ఎలా రాయొచ్చు? 75/10 అని రాయొచ్చు. అంటే ఇప్పుడు ఇంటూ దీన్ని ఏమైనా రాయొచ్చు? 10 తిప్పి రాస్తే 10/75. అంటే ఇప్పుడు ఇది లేదు అనమాట, తీసాం. సో ఇది లేదు, ఇప్పుడు అక్కడ రాసాం. ఓకే రైట్. ఇప్పుడు క్యాన్సిలేషన్ చేయండి. 3వ ఎక్కం చూడండి. 3వ ఎక్కం 25 3 75. 3వ ఎక్కం 18 3 54 0. ఓకే 20 దీంట్లో 4 సార్లు. సో 180. 4 720 × 10 7200. సో వాట్ ఇస్ ద ఆన్సర్? 7200. దిస్ ఈస్ ద ఎగ్జాక్ట్ ఆన్సర్ ఫర్ క్వశ్చన్ నెంబర్ 113. ఓకే నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. 114.